సో నా దగ్గర సమయం అనే ఖజానా ఉంది అనుకుని ఆ తర్వాత ప్లానింగ్ అన్నది అవసరం. కర్మలోకి ప్లానింగ్ తీసుకురావాలి. ఏవైనా పనులున్నాయంటే సమయానికన్నా ముందే చూసుకోవాలి. అప్పుడు చూసుకుందాంలే ఆ టైమొచ్చాక అని చెప్పి అప్పుడు టైమొచ్చాక ఉరుకులు పరుగులు పెట్టేసి బీపీలు పెంచేసుకోవద్దు. ఇంచుమించు మన జీవితంలో లైఫ్ చాలా రొటీన్‌గా రోజు అవే సీన్‌లుంటాయి. కొత్త కొత్తగా బాంబులు పడేదేమి ఉండదు. సో, ఎలాగో మన జీవితం డైలీ రొటీన్ మన దినచర్య ఎలా ఉంటదో మనకు తెలుస్తుంది కాబట్టి, దానికి తగ్గట్టు అన్నిటికి ప్లాన్ చేసేసుకొని, దానికి తగ్గ కొంత ప్రిపరేషన్ అనేది ముందు చేసుకోవాలి. ఆల్రెడీ ఆలోచన సరిదిద్దాము. ప్లస్ నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రిని భగవంతుని తలుచుకుని యోగ స్థితిలో నా దగ్గర సమయం అనే ఖజానా ఉన్నది అన్న సంకల్పాన్ని మనం అభ్యాసం చేసి ఇప్పుడు ఈ రోజు 9 అవుతోంది. ఈరోజు అభ్యాసం చేశారు అనంటే, రేపు ఉదయం మీరు ఇంట్లో పిల్లలు స్కూల్‌కని, కాలేజని, ఇంట్లో వాళ్ళు ఆఫీస్‌కని ఈ హడావిడిలో ఉన్నప్పుడు, అటువంటి పరిస్థితుల్లో గూడా నా దగ్గర సమయం అనే ఖజానా ఉందని చేయగలగాలి. అప్పుడు కరెక్ట్‌గా ఆత్మ దాన్ని తీసుకోగలుగుతుంది. ఆ సమయం లేదన్న షార్టేజ్ గాని, ఆ బర్డెన్ గాని మీకు అనుభవంలోకి రాదు. ఎందుకంటే ఇప్పుడు ఎట్లయిపోయిందంటే బరువైపోయింది తలంతా. సమయం లేదు లేదని చెప్పేసి. ఆ తర్వాత ప్లానింగ్ ముందే చేస్తారు. ఎందుకంటే ఆ మైండ్ మీద ఆ లోడ్ అన్నది, ఆ బర్డెన్ అన్నది మీకు తగ్గిపోయింది కాబట్టి, కొంత పూర్తిగా ప్లానింగ్ చేసుకోగలుగుతారు. అప్పుడు మీ మార్నింగ్స్‌ని గూడా ఎంజాయ్ చేయగలుగుతారు. ఇప్పుడు మార్నింగ్ అంటేనే హడావిడండి అంటున్నారు. సో, మీకు కావాల్సిన వస్తువులు, ప్రిపరేషన్ అంతా ముందే రెడీ చేసి పెట్టుకుంటే, పొద్దున ఏ సమస్య ఉండదు. మళ్ళీ అది మర్చిపోయాం, ఇది మర్చిపోయాం అని చెప్పి ముందు, వెనక పరిగెట్టడము ఇవన్నీ బలహీనాత్మల లక్షణాలు. మనకేమేం గావాలో ఒక రోజు ముందే తీసుకోవచ్చు. లేదు పొద్దున చూసుకున్నా గానీ, ఏదైనా ముందు చూసుకోవాల్సిందే తప్పితే తీరా టైంకి బయలుదేరే ముందు చూసుకోవడము, తాళమేసాక గుర్తు రావడము, లేదా సగం దారిలోకెళ్ళాక గుర్తు రావడము, ఇవన్నీ ఏంటంటే కొంత మనకి మైండ్ మీద లోడు, ప్రెషర్ ఎక్కువైపోవడం వల్ల అవుతుంది. సో, అది ఏదో పెద్ద ఇది తప్పేదో చేస్తున్నామని అనుకోవద్దు గానీ, ఇవన్నీ సరిదిద్దుకోవాల్సిన విషయాలు. ఇవన్నీ సరిదిద్దుకున్నప్పుడు ఏమైద్దంటే మన సంకల్పాలకు శక్తొస్తది. మన సంకల్పాలకు శక్తొచ్చినప్పుడు ఏమైద్దంటే మనం అనుకున్నది ప్రతీదీ చేయగలుగుతాము. ఆ తర్వాత భగవంతుడు ఏదైతే యోగ సిద్ధి అని చెప్పాడో, అంటే పూర్తిగా మన ఆత్మ అన్న స్థితిలో ప్రతి నిమిషము సంతోషాన్ని అనుభవం చేయడం స్థిత ప్రజ్ఞ స్థితి.